నమస్తే. ఏపీ01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రత్యేక సబ్ జైలు ఎదురుగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఇటీవల కాలంలో గుత్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఒక సమస్యలకు నిలయంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఇటీవల గత 2 రోజుల క్రితం పెద్దొడుగురు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందినటువంటి ఒక నలుగురికి చెందిన ఆస్తిని ఒకే వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నాడని సంబంధికులు మరి సబ్ రిజిస్టర్ను నిలదీశారు. ఆపై కార్యాలయం ముందు కూడా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు వారు ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమకు జరిగినటువంటి అన్యాయాన్ని విశదీకరిస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. మరి అదేవిధంగా మరి గుత్తి పట్టణంలోని స్టాంపు వెండర్లు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంలో రామసుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి గత నెల 5వ తారీఖు స్టాంపుల కోసం డిపాజిట్ 18,000 రూపాయలకు పైగా చేసినా ఇప్పటికీ వరకు ఇవ్వలేదని మరి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఈ విషయంలోనూ మరి అదేవిధంగా మరో వ్యక్తికి కూడా స్టాంపులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాను తెలిసింది. మరి వివరాల్లోని సమస్యలు ఇటీవల ఉత్పన్నమవుతున్నాయి. అందులో రామసుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి ఒకటిది, కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తిది మరొకటిది. ఈ రామసుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి 18,000 చిల్లరగా 2 బిట్టుగా ఆయన నాకు స్టాంపులు కావాలని చెప్పి గత నెల 5వ తారీఖు నాడు మరి డిపాజిట్ చేయడం జరిగింది. అది ఇప్పటి వరకు మీరు క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా 30,000 రూపాయలకి మరి డిపాజిట్ చేశారట. ఇంతవరకు స్టాంపులు ఇవ్వలేదు. ఎందులకు ఆలస్యం జరుగుతుంది సార్? ఇప్పుడు స్టాంపుల విషయంలో ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్గా ఉండిపోయింది సార్. ఈవెన్ మీరు ఏదైనా స్టాంపులు కొనాలంటే మీ ఈవెన్ సామాన్య ప్రజలు కూడా మీకు స్టాంప్ కావాలంటే మీరు స్టాంప్ వెండర్ దగ్గరికి వెళ్ళినా, మా ఆఫీస్ దగ్గరికి వచ్చినా మీ ఆధార్ కార్డు ఇచ్చి, మీ ఆధార్ కార్డు నుంచి ఓటీపీ వచ్చిన తర్వాత మేము స్టాంపులు ఇచ్చే అవకాశం ఉంది సార్. ఆన్లైన్ కనుక యథావిధిగా సాగితే మీ స్టాంపు రావడానికి అరగంట పట్టే అవకాశం ఉంది సార్. మేము స్టాంప్ వెండర్లకు స్టాంప్స్ ఇవ్వాలంటే వాళ్ళు మాకు చలానా రూపంలో డబ్బులు కట్టాలి. యాక్చువల్గా ఆయన నవంబర్ 5వ తారీఖు డబ్బులు అయితే కట్టిన ఆ స్టాంప్ వెండర్ దాంట్లోకి వెళ్లకుండా కామన్ పబ్లిక్లో ఉన్న సిటిజన్లోకి వెళ్ళిపోయింది డబ్బులు. సిటిజన్లోకి వెళ్ళిపోవడం వల్ల మేము ఐజీఆర్స్కి ఇన్ఫార్మ్ చేసాం. సార్ ఈయన ఈ స్టాంప్ వెండర్కి డబ్బులు సిటిజన్లోకి వెళ్ళినాయి, దీన్ని రెక్టిఫై చేసి స్టాంప్ వెండర్ దాంట్లో వేయమని చెప్పి. ఎందుకంటే స్టాంప్ వెండర్లో ఉన్న కరెక్ట్గా జమ అవుతూనే మేము ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. 5 days బ్యాక్ ఐజీఆర్స్లో దాన్ని క్లియర్ చేసేసి స్టాంప్ వెండర్లకు జమ చేసినారు. అది జమ అయిన వెంటనే నెక్స్ట్ డేనే మేము సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి, అయ్యా మీ స్టాంప్స్ తీసుకొని వెళ్ళండి, మాకు మీరు రెక్టిఫై అని చెప్పినాము. ఆయన చెప్తే మా సీనియర్ గారు ఫోన్ చేసినారు, మంజునాథ్ యాదవ్. ఆయన ఏమన్నాడు, నా స్టాంపులు పక్కన పెట్టు, నాకు 1 month మీరు తిప్పుకొని అన్నెసరీగా మీరు నాకు సిటిజన్ అని అది అని ఇది అని తొక్కలో నాకు చెప్పేసి నాకు నన్ను గబ్బులెట్టినారు, నన్ను అవమానపరిచాను మీరు అంటూ ఏం చేశానంటే ఆయన, నేను స్టాంపులు తీసుకొని పోను, నా స్టాంపులు పక్కన పెట్టేస్తే మీ ఇచ్చిన వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు మీరు అన్నారు. సరే అని చెప్పి ఏమన్నాడు, ఆల్రెడీ స్టాంప్స్ వాళ్ళవి కరెక్ట్గా స్టాంప్ దాంట్లో పడినాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్టాంప్స్ అన్నీ అమ్ముకోగా వాళ్ళ దగ్గర స్టాంప్స్ స్టాక్ లేదు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం మేము ఇవ్వాల్సి వచ్చింది. మీది స్టార్ట్ చేయండి తీసుకొని పోయి, మీ స్టాంప్స్ అన్నీ మీరు సేల్ చేసిన తర్వాత మళ్ళీ అంటే మేము ఇస్తామని చెప్పినాను. ఆయన అది పక్కన పెట్టేసి నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి, కాదయా నువ్వు తమా చేస్తున్నావు, నాకేమన్నా నన్ను 1 month తిప్పుకొని నువ్వు స్టాంప్స్ ఇవ్వకుండా నువ్వు నా సత్తాయిస్తున్నావు అంటే, బాబు నీ స్టాంప్ క్లియర్ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పిన. నేను మార్నింగ్ విలేకరులను పిలుచుకొస్తా, ఏసీ వాళ్ళని పిలుచుకొస్తా, నువ్వు అవినీతి పరునివి, నువ్వు ఎట్లా పని చేసుకుంటూ చూసుకుంటా అని నాకు ఆయన ఫోన్లో దబాయించాను సార్. అది నీ ఇష్టం బాబు, మా వరకైతే ఏమి, నువ్వు స్టాంప్ అంటారు, నేను సబ్ రిజిస్టార్ని, నువ్వు డబ్బులు కట్టినావు, నీ ప్రాబ్లం రెక్టిఫై అయింది, తీసుకుని పోమని చెప్పినాను సార్. ఇది జరిగింది. మరి కృష్ణారెడ్డిది ఏం సార్? మాన్యువల్ కట్టారు సార్. మాన్యువల్ డైరెక్ట్ సపరేట్ కట్టుకుని బల్క్గా కట్టారు 28,000. అది ఆటో రెడ్డి అది రెక్టిఫై చేస్తాం లేదు, క్యాష్ చేస్తాం లేదు. అది పని చేస్తారు. ఇంకా అది రీఫండ్ తీసుకోవాలా, మళ్ళీ కొత్త కట్టాల్సిందే. ఆయన పొరపాటున డైరెక్ట్గా ఆయన సొంతం కట్టుకొచ్చినాడు ఆయన. అది అసలు కాదు సార్ ప్రాబ్లం. సుబ్బారెడ్డి కోర్టుకు పోయినారు కదా సార్, దాని మీద
కోర్టుకు నేను కూడా డెఫర్మేషన్ షూట్ చేస్తాను. సబ్మిషన్ మీద అతను పోవడానికి లేదు. అతను స్టాంప్ పెడతారు. అతను నేను వచ్చినప్పటి నుంచి అతని స్టాంప్ పెడర్ బుక్స్లో నా సంతకం కానీ నాకు బుక్స్ సబ్మిట్ చేయలే. ఆయన ప్రతి వారము స్టాంపులు ఉన్నా లేకపోయినా సబ్ రిజిస్ట్రార్కి వచ్చి సంతకాలు పెట్టుకుని పోవాలా అన్నా, నేను స్టాంప్ పెట్టాను, నేను లైవ్లో ఉన్నాను అని చెప్పి నాకు రెస్పెక్ట్గా వచ్చి చేసుకోవాలా. అతను ఇంతవరకు నేను వచ్చి 2 months అయినా కూడా నా దగ్గరికి బుక్స్ తీసుకొని రాలేదు. అతను పైగా నా మీద అతని కోర్టుకు పోయేది. అసలు నేనే అతని మీద కోర్టుకు పోతా. నేను ఆల్రెడీ డిఆర్ గారికి రిపోర్ట్ చేసి ఉన్నా. అతను లైసెన్స్ ఉంటుందో లేదో డౌట్ ఉంది. ఎందుకంటే అతను నా దగ్గర ఒక చిరు ఎంప్లాయీ. అతను నాతో రెస్పెక్ట్గా వచ్చి నేను రెస్పెక్ట్గా అతను చెప్పినప్పుడు అతను రెస్పెక్ట్ తీసుకుని పోయి ఇంకా నన్ను రిక్వెస్ట్ చేసుకుని నాతో బిజినెస్ అతను కొనసాగించుకోవాలి. కానీ అతను నా మీద కోర్టుకు పోయేది నేను అతను తిట్టినానా, లేకపోతే నేను అతను కొట్టినానా, లేకపోతే అతను నాకు శత్రువా? అతను కోర్టు పోవడానికి నాకే మంచిది. అతనికే ప్రాబ్లం.